జీసీజీ సర్వే రద్దు చేయాలి, నూతన పరీక్ష విధానం రద్దు చేయాలి, ఆశా వర్కర్ల ధర్నా. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కొత్తగా పెట్టే పరీక్ష విధానం రద్దు చేయాలి అని, ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలి అని, బీసీజీ సర్వే నిలుపుదల చేయాలి అని తదితర 24 డిమాండ్లపై పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతికి వినతి పత్రం అందజేయడం జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొత్తగా పరీక్ష పెట్టాలి అని ప్రయత్నం చేసే ఆశా కార్యకర్తలు తిరగబడి ఆ ప్రయత్నాన్ని రద్దు చేశారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఆశా కార్యకర్తలకు ప్రవేశపెట్టాలి అని ప్రయత్నిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఎక్కడా లేని జిల్లాలో ప్రయోగాత్మకంగా జీసీజీ సర్వే పేరుతో కొత్త సంస్కరణ తీసుకురావడం జరుగుతుంది. బున్న పనులు చేయడానికి సమయం, శక్తి సరిపోవడం లేదు. కొత్త సంస్కరణలు రాష్ట్ర హెల్త్ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఎగ్జామ్స్ విధానాన్ని, జీసీజీ సర్వే విధానాన్ని అమలు చేయాలి అని ఆశా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆశా కార్యకర్తలు గత 19 సంవత్సరాలుగా గ్రామాల్లో, బస్తీల్లో బీపీ, షుగర్, థైరాయిడ్, మాతా శిశు సంరక్షణ, కరోనా వంటి విపత్కర అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు ప్రజలకు ముందుండి పనిచేస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్షలు పెట్టడం వల్ల ఆశా కార్యకర్తల్లో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులను తొలగించే విధంగా పద్ధతి తీసుకురావడం జరిగింది. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెల్ల శ్రీలత మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేస్తామని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. 50 లక్షల రూపాయల బీమా, మట్టి ఖర్చులు 50,000 ఇవ్వాలి అని, వెంటనే బిల్లులు, పల్స్ పోలియో బిల్లులు వెంటనే ఇవ్వాలి అని, ఏఎన్సీ టార్గెట్ తగ్గించాలి, ఏఎన్సీ కోసం వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రంగావేణి, శారద, ఉపాధ్యక్షులు సత్యలక్ష్మి, రజ్యా, వెంకటలక్ష్మి, సరిత, శంకరమ్మ, శోభ, జయలక్ష్మి, పరిమిత, జిల్లా సహాయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఉండవు, ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు. కొత్తగా ఎగ్జామ్ డ్యూటీ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వెంటనే ఎగ్జామ్ డ్యూటీని ఏదైతే ఉందో అది మొత్తం రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే కొత్తగా వచ్చిన కమిషనర్ గారు కొత్త రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాడు. ఈ ఎగ్జామ్స్ పెట్టడం కానీ, ఈ బీసీసీ సర్వే పెట్టడం కానీ, లేకపోతే ఈ మొన్న ఇక్కడ అదే కరీంనగర్లో కూడా హెచ్బీ టెస్టులు కూడా పెట్టిన టెస్ట్ అన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఆశా కార్యకర్తలకు ఉరిగోసే విధంగా తీసుకొస్తా ఉన్నాడు. కాబట్టి కమిషనర్ గారు కూడా ఈ రిఫార్మ్స్ని వెంటనే తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వానికి కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. ఎన్నికల డ్యూటీలు వేసినప్పుడు కూడా వీళ్ళకి జీతాలు ఇవ్వలేదు, అవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మినిమం మీరు ఎన్నికలకు ముందు 18,000 కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే 2వ తారీఖు నాడు అందరికీ 1వ తారీఖు ఇస్తా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులకు ఆశా కార్యకర్తలు 2వ తారీఖు ఇవ్వమంటున్నారు. మీరు 2వ తారీఖు ఉన్న 2 నెలలు 3 నెలలు వాయిదాలు పెట్టడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా 2వ తారీఖు జీతాలు వచ్చే విధంగా ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు కరీంనగర్ జిల్లాలోని ఆశా వర్కర్లు అందరూ కదలి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఒక కరీంనగర్ జిల్లాలోనే కాదు, ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మేము 19 సంవత్సరాల నుండి ఇంకా పనిచేస్తున్నాము. అప్పుడు లేని ఎగ్జామ్స్లో క్వాలిఫై కాని వాళ్ళను పంపిస్తామనే ఉద్దేశం పెడతా ఉన్నారు. ఎగ్జామ్స్ అందరూ రాయాలనేసి కూడా చెప్పడం. ఈ ఎగ్జామ్లో చాలా మర్మములు ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జామ్ రాయండి, మీకు 5,000 ఇస్తాము, రాయని వాళ్ళు రాయకుండా ఉండండి, ఇష్టం లేని వాళ్ళు రాయడం అని చెప్పేసి ఇవాళ ధర్నా దిగడం జరిగింది. అట్లాగే అదిగా కరీంనగర్ జిల్లాలో లేని విధంగా కూడా చేయాలని చెప్పేసి మాకు కనీసము మెటీరియల్ కూడా ఇవ్వకుండా, దానికి ఇంత పారితోషికం మాకు ఫిక్స్డ్ వేతనం లేదు, ఇంత పారితోషికం కూడా లేకుండా మమ్మల్ని చెప్పి అధికారులు మాకు తీసుకొస్తా ఉన్నారు.
మీ ఇష్టం ఉంటే చేయండి, లేదంటే మీరు పక్కా జరగండి, వేరే ఆశలను పెట్టుకుంటామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఆ బీసీ సర్వేను కూడా రద్దు చేయాలి అధికారులను, ఎందుకంటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము చెయ్యమని చెప్పేసి. అట్లాగే ప్రతి నెల 2 తారీఖు కూడా పారితోషికాలు, ఇప్పుడు 13 తారీఖు వచ్చినా కూడా ఇంతవరకు మాకు పారితోషికాలు రాలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి కూడా మాకు 3 నెలలు, అసలు 3 నెలలు మాకు సతాయించారు. 3 నెలలకు మీరు ధర్నాలు పెడితే అప్పుడు 15 తారీఖు 10 తారీఖు ఇట్లా వేస్తూ ఉన్నారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, మా ఆశలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి 2 తారీఖే మాకు ఈ ప్రభుత్వం కూడా పారితోషికాలు వేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మొత్తము 24 డిమాండ్ల పైన మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలం ధర్నా చేస్తూ ఉన్నాము. మా డిమాండ్స్ అన్నిటికీ ప్రభుత్వము సహకరిస్తే మా సమస్యలను పరిష్కరిస్తే సరే, లేదంటే మేము నిరవధిక సమ్మెకు వెళ్ళడానికైనా కూడా ఈ కరీంనగర్ జిల్లాలోని ఆశాలందరం సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు మారెల శ్రీలత, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి.